ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవాలంటే ఎంతో బుద్ధిబలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరం. వాటి కోసం భగవద్గీత మనకు సహాయపడుతుంది. భగవద్గీతలోని కొన్ని శ్లోకాల గురించి తెలుసుకుంటే అవి మీకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయి. కృష్ణుడు అర్జునితో చెప్పిన విశేషాలే భగవద్గీత రూపంలోకి మారాయి. అతడు జీవితానికి సరిపడ సలహాలను అర్జునుడికి అందించాడు. అవి సాధారణ మానవులకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీతలోని అధ్యాయం 2లో 48వ శ్లోకం ఇది. దీని అర్థం అపజయం గురించి ఆలోచించకుండా తమ పనిని తాము చేయాలని, భక్తితో దృఢ సంకల్పంతో చేసిన పని ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. విహయ కామాన్య సర్వన్మవంచరతిని స్పృహ నిర్మమో నిరహంకారహస శాంతి మదిగచ్చతి. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 71వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భౌతిక వాంఛలను విడిచిపెట్టాలని చెబుతాడు. అనుబంధాలు, అహం అన్నింటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడని వివరిస్తాడు. ఇదే ఈ శ్లోకం అర్థం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భార్మతే సంగోత్సత్వ కర్మణి. అధ్యాయం 2లో 47వ శ్లోకం ఇది. భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఒకటి. దీన్ని బట్టి మీకు పని చేసే హక్కు మాత్రమే ఉంది. ఆ పని తాలూకు ఫలితాలని ఆశించకూడదు అని అర్థం. అంటే మీరు పని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ భవిష్యత్తులో ఫలితం ఎలా ఉంటుందో అని ముందే భయపడకూడదు. క్రోధాత్ భవతి సమ్మేహ సమ్మేహత్ పత్తి విభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 63వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ప్రజలకు కోపం, గందరగోళం రావడానికి, తెలివితేటలను కోల్పోవడానికి ఒక రకమైన మాయ కారణమవుతుంది. అందుకే ఏ మాయలోనూ పడకుండా మనిషి ముందుకు వెళ్ళాలని ఈ శ్లోకం అర్థం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీతలోని 3వ అధ్యాయంలో 35వ శ్లోకం ఇది. దీని ప్రకారం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయాల్సిందే. భయపడుతూ పనులను వదిలేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలోని 17వ శ్లోకం ఇది. ఈ శ్లోకం ప్రకారం యోగ సాధనతో సమస్యలను తగ్గించుకొని ఏ పనిలోనైనా తృప్తిని పొందాలి. అప్పుడే ఆ మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతే మనిషి ముందుకు సాగలేడు. కాబట్టి భగవద్గీతలోని ఈ శ్లోకాలు తలుచుకుంటూ ఎదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి.